వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడగు ప్రభువా, యేసు రక్షక, నీ పాదములకు లేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలయ్యా. సృష్టికర్త అయిన దేవుడవు, సర్వం ఎరిగినటువంటి దేవుడవు స్వామి. ప్రభువా, మా ప్రధాన యాజకుడిగా, మా మంచి కాపరిగా, జ్యోతిర్మయుడిగా మా జీవితాల్లో అనేకమైనటువంటి ఉపకారములు చేయొచ్చు మమ్మల్ని కాపాడుకుంటూ రక్షిస్తూ వస్తున్నటువంటి ప్రాణనాథుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు ప్రభువా, నీ జీవవాకులు నాలో ఉంచండి. నా తండ్రి, నీ ఆత్మతో నన్ను అభిషేకించండి. ఓ ప్రభువా, మాకు అవసరమైన మాటలు మీరు అందించండి. అంత్య దినాలలో ఉన్నాం ప్రభువా, అపాయకరమైన రోజులలో కూడా ఉన్నాం. నా తండ్రి, మీరే ప్రభువా మమ్మల్ని కాపాడుకుంటూ రక్షిస్తూ రమ్మని నీ వాక్కుల చేత మమ్మల్ని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, ప్రేమించండి. అవసరమైన ప్రతి మాటను ప్రభు మాకు అందించి సంగమునకు క్షేమకరముగా మీరు మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అంధకార శక్తులను, దురాత్మ శక్తులను ఈ ప్రాంగణంలో ఎక్కడ ఉన్నా తండ్రి, నజరేయుడైన యేసు నామములో దూరపరుస్తూ ఉండగత మీ ఆత్మశక్తిని ఇక్కడ ఉంచమని తండ్రి మీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచినటువంటి దినములంతా కూడా దేవుడు మనల్ని కాపాడి రక్షించి ఎన్నో బలహీనమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ తన కృపలో నిత్యము జ్ఞాపకం చేసుకున్నటువంటి యేసయ్యకు మొట్టమొదటిగా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మరి వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటున్నప్పుడు మనము శ్రద్ధగా ఆయన యొక్క స్వరమును, ఆయన యొక్క మాటలు మనం ఆలకించినట్లయితే అది మన ఆత్మీయ జీవితమునకు ఎంతో క్షేమకరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ
చేయి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఆమేన్ నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం అందరం తీసి పెట్టుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యము దేవుడు నాకు జ్ఞాపకం చేయించాడండి. ఎన్నో వాక్యములు ఉన్నాయి, కానీ గడిచినటువంటి 2 దినముల క్రితం మరి ప్రభువా సంఘంలో వాక్యం పంచుకోవాలి, మీ వాక్య ప్రత్యక్షత నాకు కావాలి, మరి ఈ వాక్యము చెప్పడానికి నైనా మీరు నాకు నడిపింపు దయచేస్తారో ఆ వాక్యమును సంఘములో పంచుకుంటానటువంటి ఆ చిన్న ప్రార్థన నేను చేశానండి. అయితే నేను చాలాసార్లు మీతో ముచ్చటించున్నా, ఏమంటే దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ వస్తాడు. అయితే ఆ ప్రార్థించినటువంటి ఆ దినం అర్ధరాత్రి వేళ నాకు మధ్య మధ్యలో మెలకు వస్తున్నప్పుడు ఆ ప్రశాంతత, అంటే ఎటువంటి శబ్దము లేనటువంటి ఆ సమయంలో నా తలంపులకు దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు. ఏమంటే, నేను నిత్య జీవ ప్రదాతను కనుక నిత్య జీవం గురించి చెప్పాలని నేను సిద్ధపడుతున్నట్లు ఒకవైపు దర్శనము, ఒకవైపు నా తలంపులకు దేవుడు పుట్టిస్తున్నటువంటి
ఆలోచన. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన గొర్రెల ఎడల చూపుతున్నటువంటి ప్రేమను గురించి వివరించమని చెప్తున్నాడని నాకు అర్థమైందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యంలో చూస్తే ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడండి. ఎవరికి ఆయన కాపరంట చెప్పాలి? అందరికీ కాపరినా? గొర్రెలకు మంచి కాపరినా? గొర్రెలకే. మరి సంఘంలో ఉన్నటువంటి అందరికి కూడా గొర్రెలేనా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొర్రెలేనా? అంటే పరిశుద్ధాత్మ మరి ఆయన రచించినటువంటి తన యొక్క బిడ్డల ద్వారా అనేక వాక్యాలు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నాయి. ఆయన అంటాడు, సంఘంలో గొర్రెలు ఉన్నాయి, మేకలు కూడా ఉన్నాయండి. రెండూ ఉన్నాయి. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గట్టి గింజలు ఉన్నాయి, ఉఫ్ అంటే ఎగిరిపోయే పొట్టు కూడా ఉంది. ఇవన్నీ కూడా సంఘంలో ఉన్నాయి. అయితే ప్రభు అంటాడు, నేను మేకలకు కాపరిని కాదు. నేను ఎవరికి కాపరిని అంటే గొర్రెలకు మాత్రమే కాపరిని. ఈ గొర్రెల కోసం నేనేం చేశానంటే నా ప్రాణాన్నే పెట్టేశా. ఈ గొర్రెల కోసం నేను త్యాగమైపోయాను. నా ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను చిందించాను. కారణం ఏంటంటే వాటికి నేను నిత్య జీవమును ఇవ్వాలని. ఇవన్నీ కూడా యేసయ్య తనలో మనసులో ఉన్నటువంటి మాటలను ఆయన 2026 సంవత్సరముల క్రితం ఈ భూమి మీద మనుష్య కుమారుడుగా ఉన్నటువంటి ఆ దినాల్లో ఆయన అనేక ప్రాంతాలలో సంచరిస్తూ అనేకమైనటువంటి శోధనలు, పోరాటములు ఎదుర్కొంటూ ఆయన సత్య సువార్తను, తండ్రి రాజ్యమును గూర్చి, తన ప్రేమ సామ్రాజ్యమును గూర్చి అనేకమైనటువంటి మాటలు పంచుకుంటూ వచ్చాడు. అయితే ఒకనొక సందర్భంలో ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి గొర్రెల కొరకంట ఆయన తన ప్రాణమును పెట్టాడు అని ఆయనే సెలవిస్తూ ఉన్నాడు. రెండోదిగా అంటాడు, ఇవన్నీ కూడా మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. రెండో మాటగా ఆయన అంటాడు, తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను గొర్రెలను ఎరుగుదును. అంటే తన గొర్రెలు ఎవరో ఆయనకు తెలుసు, తన బిడ్డలు ఎవరో తెలుసు. నేను వారిని గుర్తెరిగి ఉన్నాను అంటాడండి. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అంటాడు, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను అన్నాడండి. నేను ప్రభువైన యేసుక్రీస్తు నమ్మడానికి ప్రధానమైన కారణము ఈ మాట. ఆ యవ్వన కాలంలో ఆ 16-17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా మేము హిందువులుగా ఉన్నప్పుడు దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారికి పూజ చేస్తున్నప్పుడు నేను ఒక వింతైన కోరికను, ఒక విచిత్రమైనటువంటి కోరికను కోరేదాన్ని. ఏమని కోరేదాన్ని అంటే తెలిసి తెలియని వయసు, ఈ ప్రపంచంలో అందరూ చనిపోయినా సరే నేను నా కుటుంబం మాత్రం
బ్రతికుండాలి. అంటే ఎప్పటికీ అసలు చనిపోకూడదు, అట్లాగే బ్రతికుండాలి. అంటే ఇది తెలిసి చేస్తున్నానా తెలియజేస్తున్నానంటే తెలియకే అలాగ ప్రార్థన చేసేదాన్ని. అలాగా ఆ దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎదుట చేరి అలా మొక్కుకునేదాన్ని. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచు ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి నిత్య జీవం అంటే సమృద్ధికరమైన నిత్య జీవం. ఎవరికి నేను అనుగ్రహిస్తాను అంటే నా గొర్రెలకు అన్నాడండి. అదే రీతిగా చూస్తే ఇంకొక మాట అంటాడు ఆయన, యోహాను సువార్త 10:28 అంటాడు కింద, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప మాట అంటది. అంటే ప్రభువు చేతిలో నుండి ఎవ్వరు కూడా మనల్ని అపహరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రభువే సెలవిచ్చేసాడు. ఈ మాట సత్యం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభు అంటున్నాడు, మనము గొర్రెలమైతే, కాపరిగా ఉన్న యేసు అంటున్నాడు, ఆయనలో ఉన్నటువంటి ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తన గొర్రెల కోసం ఆయన ఏం చేస్తున్నాడో కూడా తెలియచేశాడు. తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పాడండి. అయితే తను గొర్రెలుగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనలో ఎలాంటి స్వభావాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి అన్నటువంటి ప్రశ్న మనకు రావాలి. అంటే ప్రభువు అన్నాడు, గొర్రెలకే అన్నాడు కదా. అంటే సంఘంలో ఎవరున్నారంటే మేకలు కూడా ఉన్నాయండి. అదే ప్రశ్న ఈరోజు మన హృదయ అంతరంగంతో ప్రశ్నించుకోవాలి. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, మనము గొర్రెలమైతేనంట, యోహాను సువార్త 10:27 ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నిజముగా ఆయన గొర్రెలమైతే ఆయన స్వరం మనం వింటామంట. రెండోది అంటాడు ఆయన, అవి నన్ను వెంబడించును. జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని. ఈ మాటలు చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ ఇందులో పరమార్థం చాలా లోతుగా ఉంటుంది. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అంటున్నాడు. 10వ యోహాను సువార్త 10:15 అంటాడు, నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నా గొర్రెలు నన్ను ఎరుగును అంటున్నాడు. ఇప్పుడు ఈ 3 విషయాలే కాకుండా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన స్వరమును మనము వినగలుగుతున్నామా? ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా ఆయన యొక్క స్వరాన్ని నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ప్రభువు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా హృదయమును ఆయన దర్శిస్తూ ఉన్నాడు. నా మనసుతో ఆయన తేటగా ముచ్చటిస్తూ ఉన్నాడు. ఇది వాక్యము ద్వారా దేవుడు నాకు వాక్య ప్రత్యక్షత అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది నా ప్రభు యొక్క స్వరము అని మనము గుర్తుపట్టాలంటే. రెండోదిగా అంటాడు, అవి నన్ను వెంబడించును అన్నాడండి. ఏం చేస్తాయంటే అవి నన్ను వెంబడించును. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, అయ్యా నేను వెంబడిస్తున్నాను అంటామండి.
ప్రభువేమన్నాడు, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. మనమేమంటాం, అయ్యా నిన్ను మేము వెంబడిస్తున్నాం అంటున్నాం. అయితే ప్రభు అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన మీద ఉంచినటువంటి భారాన్ని, తన బాధ్యతను, తనకు వ్యక్తిగతంగా ఏర్పడుతున్న శ్రమలను భరిస్తూ వారు నన్ను వెంబడించాలి. మీరు నా గొర్రెలైతే అంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండాలి, ఆయన స్వరాన్ని వినగలగాలి, ఆయనను వెంబడించాలి. ఈ 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. అయితే నేను ఆయన గొర్రెనా కాదా? చూడండి, మత్తయి సువార్త, ఇది అందరు తీసిపెట్టండి, 25వ అధ్యాయం తీద్దాం. నేను చదువుతాను. 31 నుండి 46 వరకు దేవుడు స్పష్టంగా రాసి పెట్టేశాడండి. మనము గొర్రెలమా లేదా మేకలమా? గొర్రెలమైతే నిశ్చయంగా ఆయన స్వరాన్ని వింటాం, ఆయన్ని వెంబడిస్తాం. 3వదిగా ఆయన అంటాడు, నన్ను వాళ్ళు ఎరుగుదురు అంటాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సంఘములో ఉన్నటువంటి మనం ఏ గుంపుకు చెందిన వారం? నిజంగా మనము ఏ జాబితాలోకి వస్తాం అది తెలుసుకుంటే చాలండి. నిజంగా మనము గొర్రెల గుంపులో ఆ జాబితాలో ఉన్నటువంటి వారమైతే మనకి ఏ భయము లేదు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రపంచమంతా తలకిందులైపోతుందండి. నీ ప్రక్కనే అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయి, అయితే నీ ముందు నీ కాపరి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మనము దేనికి జడివలసిన అవసరం లేదు. ఆయనకి తెలియకుండా ఏమీ మన జీవితంలో జరగదు. అయితే మనకు కావాల్సింది ఒక జవాబు ఏంటంటే, నేను గొర్రెల జాబితాకి సంబంధించినటువంటి బిడ్డనా లేదా మేకల జాబితాకు సంబంధించిన బిడ్డనా? ఇది తేల్చుకుంటే చాలు. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31 నుండి నేను చదివి వివరిస్తాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరునై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను
చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నును. ఆమేన్, హల్లెలూయా. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయంటే గొర్రెల్లో ఉన్నాయి. అయితే అక్కడ ఒక పదము సంబోధించాడండి ప్రభు, నీతిమంతులు అని వాడాడు. చూడండి 37వ వచనములు అంటాడు, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగా నిండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, మనము నిజంగా ఆయన స్వరమును వింటే, ఆయనను వెంబడించే వారముగా ఉంటే, అదే రీతిగా ఆయనను గుర్తెరిగితే మనము ఆత్మ సంబంధమైన సుగుణాలతో నింపబడిన వారమై ఈ మంచి కార్యాలన్నీ మనము చేస్తామండి. ఈ లక్షణాలన్నీ మనలో ఉంటాయి. అయితే ప్రభువు వివరించిన రీతిగా, అయ్యా నేను ఆకలిగొని ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారు, దిగంబరినై ఉన్నప్పుడు వస్త్రమునిచ్చారు, నేను పరదేశిని ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు అని వివరిస్తూ 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 వస్తూ ఉంటే వీళ్ళంటారు, అయ్యా ఎప్పుడు నువ్వు అలా ఉన్నావంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు ఇలా చేశారు కదా. నీతిమంతులు అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీతిమంతుల జాబితాలోకి మనం చేర్చబడాలి. ఆయన చెప్పినటువంటి మాటకు లోబడిన వారముగా మనం ఉండాలి. ఆయనను వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. ఆ కింద వచనాల్లో చూస్తే మేకల గురించి మాట్లాడతాడండి. వాళ్ళతో కూడా ఇదే సంబోధిస్తాడు. నేను ఆకలిగొని ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు అంటాడండి. చూడండి అక్కడ 41వ వచనం నుండి ఉంటుంది. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశి అయి ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఆయన బిడ్డలము అని చెప్పుకోవడానికి కొన్ని అర్హతలు మనలో ఉండాలండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బిడ్డను నేను, ఆయన రక్తము చేత కొనబడినటువంటి బిడ్డను నేను, నీతిమంతుల జాబితాలో ఉన్నటువంటి బిడ్డను నేను అని చెప్పుకోవడానికి ఈ వాక్యం మనకు ఆధారమై ఉంది. ఆయన స్వరము వినడం అంటే ఏంటి? ఆయన మాటకు లోబడుట, ఆయన మాటకు విధేయత చూపడం. బైబిల్ గ్రంథంలో అబ్రహాం కనిపిస్తాడండి. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం నీ ఇంటి వద్ద నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ దేశము నుండి నువ్వు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడండి. నేను చెప్పిన మాటకు లోబడు అన్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళుము అన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ స్వరమును అబ్రహాం విన్నాడండి. ఆయన మాటకు లోబడ్డాడు.
ఆయన మాటకు విధేయత చూపించాడు. అయితే ఆయన జీవితంలో కూడా కొన్ని శోధనలు, పరిశోధనలు ఆయన జీవితంలో కూడా కలిగాయి. అయినప్పటికీ చివరి వరకు కూడా దేవుని కొరకు, దేవుని మాట కొరకు ఎదురు చూచిన వాడండి. పరిశోధనా కాలం వచ్చినప్పుడు అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తన ఏకైక కుమారుణ్ణి దహన బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే ప్రభు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని ప్రతిదినము ఆయన వెంబడించాడంట. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, అది లాభమైనా నష్టమైనా దేవుని మాటకు మనము లోబడే వారముగా ఉండాలండి. ఆయన చెప్పిన మాట వలన కొన్నిసార్లు మనము కొన్ని నష్టపోవచ్చు. నీతిగా యథార్థవంతంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు కొన్ని పోరాటాల ద్వారా, శ్రమల ద్వారా కొంత మనం కోల్పోవచ్చు. అయినప్పటికీ ఆ పరిస్థితిలో కూడా మనం ఏం చేయాలంటే, మన దేవుడు ఎవరో మనం గుర్తెరిగి ఆయన మాటకు లోబడి ఆయనను వెంబడించే వారముగా ఉండాలండి. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, అపవాది కూడా వాడి స్వరాన్ని వినిపింపచేస్తాడు. అపవాది కూడా ట్రాక్ తప్పించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ప్రభు ఒక మాట అంటాడు, చక్కటి మాట యోహాను సువార్తలో, నా గొర్రెలు అన్నిని స్వరము వినవు అంటాడండి. అంటే ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని స్వరము నుంచి మనల్ని తప్పించడానికి ఏదో ఒక స్వరం మనల్ని వెంబడిస్తూ ఉంది. వాడు మన ప్రక్కన చేరి ప్రతి క్షణం ఏం చేస్తాడంటే మనల్ని శోధిస్తూనే ఉంటాడండి. మన హృదయంలో, మన మనస్సులో ఏదో ఒక రీతిగా వాడు మాట్లాడుతూనే ఉంటాడు. వెంబడిస్తున్నటువంటి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనల్ని వాడు వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు అంటాడు, నా గొర్రెలకు నేను మంచి కాపరిని అన్నాడు. ఒకవేళ అపవాది స్వరము వింటే మన జీవితము శపించబడినటువంటి విధానంలోకి వెళ్ళిపోతుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనము అన్నిన స్వరం ఎప్పుడు కూడా వాడు వినిపింప చేస్తాడు, కానీ దానికి మనము లోపడకూడదండి. ఇప్పుడు ఆదికాండంలో చూడండి, 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి మీరు. అక్కడ కూడా ప్రతిదినము ఆదాము హవ్వ దేవుని స్వరము వింటూ వచ్చారండి. దేవుని స్వరము వాళ్ళకి బాగా గుర్తెరుగు. దేవుని పలుకు ఎలా ఉంటుందో ప్రతిదినం వింటూ ఉన్నారు. అయితే అపవాది ఎంటర్ అయినప్పుడు, అపవాది హవ్వతో మాట్లాడుతూ ఉన్నప్పుడు హవ్వ చాలా శ్రద్ధగా చెవి పెట్టి ఆ స్వరాన్ని వింటూ ఉందండి. వినడం మాత్రమే కాదు, దాని మాటకు లోబడిపోయింది. ఆ మాట ప్రకారం చేయడానికి ఇష్టపడింది. చివరికి తను తన భర్త ఆత్మీయంగా చనిపోయారండి. ప్రియమైన దేవుని బిడ్డ, అంత్య దినాల్లో ఉన్నటువంటి మనం ఎవరి స్వరాన్ని మనం వినాలి? ఈరోజు చూడండి, అబద్ధ బోధకులు కోకొల్లలు వస్తున్నారు. అది పనిగా వాళ్ళు నిత్యము పనిచేస్తున్నారు, పగలంతా బాగా పనిచేస్తున్నారు. యెహోవా విట్నెస్ అని వస్తున్నారు, యెహోవా సాక్షులని వస్తున్నారు, ఇంకా రకరకాల బోధలు వచ్చేసాయి. అయితే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి.
జీవములో నుంచి బయటికి తీసుకొని వచ్చేస్తున్నారండి. నాకు తెలిసినటువంటి మన సంఘస్థురాలు ఒక ఆమె ఉంది. ఆమె నా దగ్గరికి వచ్చి, అమ్మా పాస్టర్ గారికి చెప్తే తిడతాడు కానీ నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను అనింది. నేనేం పలకలే. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే పలానా ప్రాంతానికి వెళ్తున్నాను. ఎందుకమ్మా అంటే గుండు కొట్టించుకోవడానికి అనింది. జాగ్రత్త వినాలి. ఏం కొట్టించుకోవడానికి? ఆ మురికంటిని తీసుకెళ్ళి ఆడ పడేయడానికి. నేను గుండు కొట్టించుకోవడానికి పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, నీకు తెలుసు కదమ్మా, నేను సంవత్సరం వెళ్తుంటాను కదా. నిజమే, సంవత్సరం నన్నగా చేసుకొని వస్తుంది. చేసుకో, ఎండాకాలం కాబట్టి చేసుకో, ఏం తప్పేం కాదు. పెద్దదానివి కాబట్టి విసుగ్గా ఉంటుంది కాబట్టి సంవత్సరం మంగళ షాప్కి పో, వెళ్ళి బాగా గుండు కొరికించుకో. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆమెన్న మాట నాకు బాధ వేసిందండి. నేను మొక్కుకొని వచ్చానమ్మా, మొక్కుబడి చెల్లించాలి. ఎక్కడండి సత్యబోధ విని ఎక్కడ అసలు వీళ్ళు స్థిరపడుతున్నారు నాకు అర్థం కాలేదు. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థన బలంగా ఉండాలి అంటే, నువ్వు దేవుని శక్తితో నింపబడి ఉండాలి అంటే దేవుని యొక్క స్వరాన్ని ఆలకించే బిడ్డగా ఉండాలి. ప్రభు చెప్పాడండి, నాకు మొక్కుబడి చేసుకుని నాకు గుండి ఏం చెప్పాడా, నీ హృదయాన్ని ఇయ్యి అన్నాడండి. నీ హృదయంలో నా వాక్యాన్ని నింపుకో అన్నాడు. ఈ లోక సంబంధమైన ఆచారాలు ఆచరించద్దు అన్నాడు. ఈ లోక సంబంధమైన మూఢనమ్మకాల వైపు నువ్వు పరుగులు తీయద్దు అన్నాడు. నా వాక్యం ఏమి సెలవిస్తుందో ఆ వాక్య ప్రకారం నడవడానికి ఇష్టపడు అన్నాడు. ప్రతిదినము నాతో సహవాసం చెయ్యి అన్నాడు. నిన్ను చూచినప్పుడు ఇతరులకు నీలో క్రీస్తు కనపడాలి అని చెప్పాడండి. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ పరిమళ వాసన రావాలి అన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, అపవాది ఎంతగా చూడండి సత్య బోధలో నుంచి ఒక మనిషిని తన స్వరముని వినిపింపచేసి అలా ట్రాక్ తప్పించేసి, ఆయన అంటున్నాడు, నా గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టానమ్మా అంటే, వీళ్ళంటూ ఉన్నారు, ఇంకా మేము మూఢాచారాలు వదిలిపెట్టలేమయ్యా, మూఢనమ్మకాలు వదిలిపెట్టలే. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆయన వెంబడించేటువంటి బిడ్డగా ఉన్నట్లయితే ఎంత కష్టమైన పరిస్థితిలో కూడా నువ్వు ఆయన స్వరాన్ని వినడానికే ఇష్టపడతావు. ఇతర స్వరాలు వినబడడానికి ఇష్టపడవు. లోక సంబంధమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడవు. ప్రభు వాక్యం ఉంటుంది, నువ్వు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించు అంటుందండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇస్తా అన్నాడండి. అది ఎలాంటి జీవం అంటే సమృద్ధికరమైన జీవం. అయితే ఆయనను మనం వెంబడిస్తున్నామా? ఆయన్ని వెంబడించే గొర్రెలుగా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. అపవాది వాడి స్వరాన్ని వినిపింపచేసి, ఈ కాలంలోనే కాదు, ఆది అపోస్తలుల కాలంలో కూడా వాడి స్వరాన్ని వినిపింపచేసి అనేక మందినంట సత్యబోధలో నుంచి తప్పించేశాడంటండి. అప్పుడు పౌలు చాలా బాధపడతాడు. చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతానండి. దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా
పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసేతిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయిననో తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూడండి, ఈ కాలంలోనే కాదు ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దినాల్లో కూడా రకరకాల బోధలు వచ్చేసాయి. వీటి నుండి తొలగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే పౌలు చాలా వేదంతో అంటాడు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. సేవకుల పని ఏంటంటే తన సంఘము క్రీస్తు సారూప్యంలోకి రావాలని సేవకులంగా మేము ప్రయాసపడతామండి. సేవకులంగా గద్దిస్తాం, సేవకులంగా ప్రేమిస్తాం. అంటే గద్దిస్తాం, ప్రేమిస్తాం, హెచ్చరిస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మీ ఆత్మలను ప్రభువుకు అప్పచెప్పవలసిన బాధ్యత మా మీద పెట్టాడు దేవుడు. రేపు ప్రభు మమ్మల్ని లెక్క అడుగుతాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు మా మనస్సులో, మా హృదయంలో ఏ మాటలైతే ఉంచుతాడో ఆ మాటలు మేము నిక్కచ్చిగా చెప్పవలసి తీరాలి. ఇలా చెప్తూ ఉంటే మా మీద తిరుగుబాట్లు కూడా మొదలైనాయండి. నా గురించే ఈయన వాక్యం చెప్తున్నాడు, మా గురించే వీళ్ళు చెప్తున్నారు, మేము సరిగా మందిరానికి రావడం లేదని మా గురించే వీళ్ళు చెప్తున్నారు, మా పిల్లలు బాగా మేకప్ వేసుకుంటారని, లిప్టిక్లు కొట్టుకుంటారని మా గురించే చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మీ గురించి చెప్పక ఎవరి గురించి చెప్పాలి? చెట్ల గురించి, గోడల గురించి, తలుపుల గురించి చెప్పాలా? సంఘమును భద్రపరచుకోమని, సంఘమును కాయమని, సంఘమును ప్రేమించమని అలనాడు పేతురుతో హెచ్చరించిన దేవుడు ఆయన. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అంటే, అవునయ్యా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, ఓ అయితే నా సంఘమును కాయి. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అయ్యో నేను ప్రేమించుచున్నాను, నా సంఘమును మేపు. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అయ్యా నీకే తెలుసయ్యా సమస్తం, నా సంఘమును కాయము మేపమంటాడు. కాయాలి, మేపాలి. నీ బిడ్డ తప్పు చేస్తే నువ్వు శిక్షించవా? ఒక దెబ్బ కొట్టవా? ఎందుకు కొడుతూ ఉన్నావు? నీ బిడ్డే కదా, నీ కడుపుని పుట్టిన బిడ్డే కదా. నువ్వు ప్రేమించావు గనుక కొడుతున్నావు, ప్రేమించావు గనుక గద్దిస్తూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే అంటాడు, ఏ విధము చేతనైనను బుద్ధి చెప్పో, హెచ్చరించో, గద్దించో, రోషం పుట్టించో క్రీస్తుకు అప్పచెప్పాలని పౌలు ఎంతో ప్రయాసపడ్డాడండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను భయపడుతున్నాను అంటాడు. కారణం ఏంటంటే ఇంకొక స్వరం ఈ లోకంలో పనిచేస్తూ ఉంది. లోకమంతా దుష్టుని ఎందుంది. దుష్టుని యొక్క స్వరమును వినిపింపజేస్తూ ఉన్నాడు. వాడు అంటాడు, నువ్వు బాగా తిను, బాగా త్రాగు, బాగా సుఖించు, నీకు ఎండ తగలకూడదు, నొప్పి రాకూడదు, కష్టపడకూడదు, హాయిగా ఉండు అంటాడండి. ప్రభు అంటాడు, నా నిమిత్తం మీరు శ్రమలు పడితే, నా నిమిత్తం మీరు పోరాటములు ఎదుర్కొంటే, నా నిమిత్తం శత్రువుతో రక్తము కారునంతగా పోరాడితే మీకు నేను జీవకిరీటాన్ని ఇస్తాను అంటున్నాడండి. కానీ అపవాది అంటాడు, వద్దు, అంత ప్రయాస మనకు పడలే. సేవకులు చేసుకుంటారు ఆ పని. ఎవరు చేసుకుంటారు? సేవకుల పని. మన పని ఏంటి? పోవడమా, రావడమా, స్తోత్ర బలి అర్పించడమా, హాయిగా జీవించడమా? ఇది ఎవరి స్వరమో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? అపవాది యొక్క స్వరం.
క్రీస్తు కొరకు మనం ఎంత ప్రయాసపడితే, క్రీస్తు పనిలో ఎంత భాగస్వామ్యులమైతే అంత పరలోకములో మనకు స్వాస్యం ఉందండి. పరలోకములో అంతగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడంట. ఎంతగా ప్రభువు కోసం మనం ప్రయాసపడి శ్రమపడి జీవిస్తామో ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంత మెప్పు, మహిమ, ఘనత మనకిస్తాడంట. మరి ఆయన మెప్పు కావాలంటే, ఆయన ఘనత కావాలంటే ఈ లోకంలో ఆయన కొరకు ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి, కష్టపడాలి. అపవాది చిన్నవాడు కాదండోయ్. అంటే వాడు ఏమైనా పోడడం కాదు, వాడు మహాకుయుక్తిపరుడు. ఎవరిని ఎలా లాగాలో వాడికి తెలుసు. కొందరికి ధనమిచ్చి చూస్తాడంట, కొందరిని దరిద్రులుగా చేసి చూస్తాడంట. ప్రభు ఎప్పుడు చేయడండి. ప్రభు పక్షపాతి కాదు. వీడు పోయి అనుమతి కోరతాడు. వాళ్ళకి అన్నీ ఇచ్చావయ్యా, అన్నీ తీసే అంటాడు. వాళ్ళు దరిద్రులుగా చేయి అంటాడు. కొంతమందికి వాడే చెప్తాడు వాళ్ళకి అన్నీ ఇయ్యా అంటాడు. అంటే వీడు పోయి శోధించాలి వాళ్ళని. ఈ రోజుల్లో ఎక్కడండి ప్రేమ ఉంది? అసలు ప్రేమ ఉందా? ప్రేమ అస్సలు కనిపించట్లేదండి. నిజం, వాస్తవం అది. అమ్మా నాన్నకి అన్నం పెట్టే స్థితి కూడా లేని రోజుల్లోకి వచ్చేసాం. వాస్తవం ఇది. వీళ్ళు మనవాళ్లే అన్నటువంటి ఆ స్థితి కూడా మర్చిపోయాం. తను, తన భార్య, తన బిడ్డలు, తన కుటుంబం చాలా బాగుంటాయి. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, మనకి ఎంత విశ్వాసం ఉన్నా ప్రేమ లేని వారమైతే వ్యర్థులమంట. ఆయన సామ్రాజ్యమేమో ప్రేమ సామ్రాజ్యం. మనలో అయితే ప్రేమ లేదు. నేతి బీరకాయలు ఏం లేదంట, నెయ్యి లేదంట. పేరుకేమో నేతి బీరకాయ, నెయ్యి లేదు. ఆయన బిడ్డలం, కానీ ఆయన గుణాలు లేవు. ఆయన వెంబడిస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నాం, ఆయన వెంబడించేటువంటి ఆ జీవితం మనలో లేదు. ఏమి వెంబడిస్తున్నామండి? ప్రభు అంటాడు, నా అడుగు జాడల్లో మీరు వెంబడించండి అన్నాడండి. ఏంటి ప్రభువుని ఎలా వెంబడిస్తున్నావు? నా గొర్రెలు నన్ను వెంబడించును అన్నాడు కదా. ఎలా వెంబడిస్తున్నావు? ఆయన మాటలంట, యేసయ్య మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మృదు మధురంగా ఉంటాయంట. అవసరమైతే యోధా గోత్ర కొదమసింహంలాగా ఆయన గద్దిస్తాడు. అవసరమైతే తన బిడ్డల్ని ప్రేమ కౌగిలిలో బంధించుకుంటాడు. ఇంకా అవసరమైతే తన బిడ్డల్ని ఆయన భుజాల మీద మోస్తాడంట. పక్షిరాజు తన రెక్కలను చాపి తన పిల్లలను మోయినట్లు ఆయన మనల్ని మోస్తాడంటండి. ఆయన మాటల్లో ఒక ప్రత్యేకత ఉంది, ఆయన నడకలో ఒక ప్రత్యేకత ఉంది, ఆయన జీవించిన విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడ చూసినా తండ్రిని మహిమపరుస్తూ వచ్చాడండి. ఈరోజు మనం ఎవరిని మహిమపరచాలి? మన మాటల ద్వారా యేసయ్యకు మహిమ రావాలి. మన నడక ద్వారా యేసయ్యకు మహిమ రావాలి. మనం చేసే ప్రతి పని ద్వారా యేసయ్యకు మహిమ రావాలి. మేము కొంతమంది చెప్పేవాళ్ళమండి, మావు దేవుని బిడ్డలు వడ్డీకి ఇవ్వకూడదమ్మా అన్నాం. ఏమన్నాం? దేవుని బిడ్డలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా వడ్డీకి ఇచ్చేవాళ్ళు? జాగ్రత్త, చాలా దెబ్బతింటారు. ఇప్పుడు బాగున్న రాబోయే దినాల్లో బాగుంటారు వడ్డీకి ఇస్తే. దేవుని సేవకురాలుగా నేను చెప్తున్నా. ఆ తల్లికి చెప్పేది మేము, తల్లి వడ్డీకి ఇవ్వకూడదమ్మా. అబ్బే నేను ఎప్పుడో మానేశానమ్మా. చూడండి ఎంత ఈజీగా సేవకులతో అబద్ధాలు చెప్తున్నా. సేవకులతో కాదు అబద్ధాలు చెప్పేది. దేవుని వాక్యం అంటది, మీరు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుచున్నారు అని లేఖనాలు సెలవిస్తున్నాయండి. అంక చెప్తానే వచ్చాం. ఇస్తుంది కొన్ని రోజులు బాగానే ఉంటుందండి, అంతే కదా. ఏ పనైనా మొదట్లో ఎలా ఉంటుంది? చాలా తీయగా మధురంగా ఉంటుంది. వస్తూ ఉండే కూడబెట్టుకుంటా ఒక్కసారిగా దేవుడు ఏం చేస్తాడంటే కొట్టాల్సిన చోటు కొడతాడు దెబ్బ, అంతే. ఆయన వదిలిపెట్టాడండి. ఆయన ప్రేమాపూర్ణుడు ప్లస్ రోషము కలిగిన దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడండి.
ఆయన మాటలో శక్తి ఉంది. ఈ వాక్యం ఊరకనే కాదు, ఈ వాక్యం ఎంత శక్తి కలిగింది తెలుసా? జీవము కలిగిన వాక్యం అదే. మేము సేవకులంగా చదివి వాక్యంలో చదివి వాక్యం కూడా చదివి వినిపింపజేసాం. వద్దమ్మా, ఆమె అందరితో చెప్తుంది, వడ్డీకి ఇకపోతే నేను ఎట్ట బ్రతకాలే, ఇదే నా వృత్తి. సరే ఇచ్చుకో, చెప్పవలసిన మాట చెప్పడం మా బాధ్యత. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే ఆయన వాక్యానికి ఏం చేస్తావు? ఆయన స్వరముని విని ఆ స్వరాన్ని గుర్తెరిగి ఆ మాటకు లోబడతావు. చూడండి, అపవాది అవ్వలీలగా ట్రాక్ తప్పించేస్తా. వాళ్ళు అనుకుంటారు నేను దేవుడి మందిరానికి పోతున్నాను, దశంభాగం ఇస్తున్నాను. నీ దశంభాగం ఎవరికి కావాలండి? వడ్డీలకి ఇచ్చే దశంభాగం, లంచాలు తీసుకునే దశంభాగం ఎవరికి కావాలి? అబద్ధాలతో, అక్రమ వ్యాపారాలతో, దుర్వ్యాపారాలతో సంపాదించిన నీ దశంభాగం ఎవరికి కావాలి? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు యథార్థవంతులుగా ఉండే బిడ్డలకు కావాలని కోరుకుంటున్నాడండి. నీతిగా జీవించే బిడ్డలకు కావాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ జీవితంలో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే చివరికి విజయం మాత్రం వాళ్ళదే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆదాము హవ్వ అపవాది స్వరాన్ని విన్నారు, అపవాది మాటకు లోబడిపోయారు, వారి ఆత్మీయ జీవితంలో చనిపోయారు. ఇంకా ఎవరున్నారో తెలుసా? అననీయ, సప్ఫీరా కూడా అపవాది మాట విన్నారు. ఇంకా బైబిల్ గ్రంథంలో కొంతమంది బలంగా దేవుని కొరకు జీవించి అపవాది స్వరం విని పరిశుద్ధతను కోల్పోయి చివరికి వారి యొక్క ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభు అంటున్నాడు, నేను అందరికీ కాపరిని కాదు, గొర్రెలకు మంచి కాపరిని. నిజంగా నువ్వు గొర్రెవైతే వాక్యము ద్వారా నేను మాట్లాడుతున్నప్పుడు నా స్వరాన్ని గుర్తెరుగు. నిజముగా నీవు నా గొర్రెవైతే నీవు నన్ను వెంబడించు. నిజముగా నీవు నా యొక్క గొర్రెవైతే నువ్వేం చేస్తావంటే నేనెవరో నన్ను గుర్తెరుగుతావు, నేను ఎలాంటి దేవుణ్ణో గుర్తెరుగుతావు, నేనెంత పరిశుద్ధుడినో గుర్తెరుగుతావు, ఎంత రోషము కలిగిన దేవుణ్ణో గుర్తెరుగుతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటకు లోబడదాం, దేవుని వాక్యానికి లోబడదాం, దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి ఇష్టపడతాం. అయితే ఇలా జీవించేటప్పుడు శ్రమలు రాక మానదు, వస్తాయి. కష్టాలు రాక మానదు, వస్తాయి. అయితే వాటన్నిటిలో నుండంట ఏం చేస్తాడంటే ఆయన అన్నిటి నుండి తప్పిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటలో ఒక మాట ఎంతో ఇష్టపడ్డానండి నేను చదివినప్పుడు. మత్తయి సువార్త 25లో చదివాను కదా. గొర్రెలు గొర్రెలు గొర్రెలను సంబోధిస్తూ చివరికి అంటాడు నీతిమంతులు అనే పదం వాడతాడు ఆయన. ఆ నీతిమంతులు నిజంగా మనమైతే, ఆ జాబితాలో మనం ఉన్నట్లయితే, నీతిమంతులు వేరు కదల్చబడదంట. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. నీతిమంతులంట ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నిజమైనటువంటి సత్యబోధ యందు మనం ప్రతిష్ఠ చేయబడాలండి. దేవుని వాక్యం కొరకు జీవించాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. అది ఎంత కష్టమైనా సరే, అది లాభమైనా నష్టమైనా సరే, దేవుని వెంబడించే వారముగా ఉన్నట్లయితే రాబోయే దినాల్లో దేవుడు నిశ్చయంగా మనలనంట బహుగా ఆశీర్వదిస్తాడంట. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ప్రభువా, యేసు రక్షక, నీ పాదములకు లేని స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీ వాక్యమును మేము విని ఉన్నాం. నా తండ్రి, మీరు మాకు మంచి కాపరిగా ఉన్నారు అయ్యా. గొర్రెలమైనటువంటి మాకు మంచి కాపరిని మీరు ఇచ్చారు. అయితే మాలో మీ యొక్క గుణలక్షణాలు కలిగి ఉన్నామా లేదా? నిజంగా ప్రభా, మేము గొర్రెలముగా ఉన్నామా, మేకలుగా ఉన్నామా? మా స్వభావం ఏంటి, మా నైజం ఏంటి, మా నడకేంటి,
ఏ రీతిగా ఉన్నామో పరీక్షించుకోమని సెలవిచ్చిన దేవానికి వందనాలు. కనుక తండ్రి, మీరు ఇచ్చే దీవుల్లో ఆశీర్వాదములు పొందడానికి నీ స్వరము వినేవారముగాను, నిన్ను వెంబడించే వారముగాను, నిన్ను గుర్తెరిగే వారముగాను ఉండినట్లు కృప చూపమని, మీ దీవెనకు పాత్రులుగా ఎంచబడటకు సహాయం చేయమని మీకు వందనాలు తెలియజేస్తూ, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండజేయును. పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండజేయును. శాంతియుతమైన జలములకు, శాంతియుతమైన జలములకు నన్నాయనే నడిపించును, నన్నాయనే నడిపించును. యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.